నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకి సమయం దగ్గర పడతా ఉంది. ప్రధానమైనటువంటి పార్టీలంతా కూడా ఒక పక్కన ప్రచారంలో నిమగ్నం అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన ధీమాగా ఉంది, మేమే గెలుస్తామని. మరో పక్కన అధికార పార్టీ విఫలమైపోయింది కాబట్టి ఖచ్చితంగా మా వైపే జనాలు ఉంటారంటూ ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు మరో పక్కన రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తారు అన్నటువంటి ఒక ఊహాగానాలు అయితే వినబడతా ఉన్నాయి. సో ఆ మార్చేటువంటి సాహసం ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నాడు. సో అసలు ఏం జరగబోతోంది కాంగ్రెస్ పార్టీలో? ఎందుకు ఒక రకంగా మంత్రులు వాళ్ళకు వాళ్ళే, మరో పక్కన ముఖ్యమంత్రి యొక్క మాటను కూడా కేర్ చేయలేనటువంటి స్థితిలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నది? ఇంకొక పక్కన బీసీ నినాదం, బీసీలకు 42% రిజర్వేషన్ల పైన బీసీ సంఘాలంతా కూడా ధర్నాలు కావచ్చు, బంద్లకి ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఏం జరగబోతా ఉంది రానున్నటువంటి రోజులలో? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు వెళ్తే బీసీ సంఘాలు ఏం చేసేటువంటి అవసరం ఉన్నది, ఏం చేసేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నారు? వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీసీవై పార్టీ నాయకులైనటువంటి చక్రధర్గా ఉంటుంది. అన్న నమస్తే. నమస్తే. సో ముందుగా మీరు ఎన్ని రోజుల పాటు, ఇప్పుడేమో బీసీవై పార్టీ కానీ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అతి త్వరలో మార్చబోతారన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో అటువంటి, ఎందుకంటే మీరు దాంట్లో దగ్గర నుండి చూసిరు కాబట్టి మనం ఎవరు అవునన్నా కాదన్నా కానీ రేవంత్ రెడ్డి భుజస్కంధాల పైన వచ్చినటువంటి ప్రభుత్వం అని మనం ఎక్కడైనా చెప్పాల్సింది. అది ఎవరైనా కానీ ఓపెన్ సీక్రెట్ అది. సో రేవంత్ రెడ్డిని మార్చేటువంటి సాహసం కేంద్రంలో ఉన్నటువంటి, ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం చేసేటువంటి ఆ ప్రయత్నం ఏమైనా చేస్తుందా? రేవంత్ రెడ్డిని ముట్టుకున్నటువంటి ఆ పరిస్థితి ఉంటుంది అంటారా? అంటే ఈ ప్రయత్నం ఇవాళది కాదు, చాలా రోజులుగా రేవంత్ రెడ్డిని తీసేయాలి, అధికారం వచ్చినప్పటికీ వెళ్ళి ప్రయత్నం చేసే ఒక టీము ఈ మధ్య సఫలీకృతం అవుతుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఢిల్లీలో ఒక స్నేహితుడు ఉన్నాడు, నాకు కావాల్సిన స్నేహితుడు ఒక మాట ఏం చెప్పిండంటే, జూబ్లీహిల్స్ ఎలక్షన్, ఇది చాలామంది ఏమనుకున్నా, కామెంటర్స్ ఏమనుకున్నా ఉన్న విషయం చెప్తాను. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ని వెన్నుపోటు పొడిచి ఆ ఫెయిల్యూర్ కారణం రేవంత్ రెడ్డి మీద నెట్టేసి కొండా సురేఖ ఎపిసోడ్ కానీ ఇక్కడ జరుగుతున్న వివిధ రకాల ఫెయిల్యూర్స్ అన్నీ ఈయనకు అంటగట్టి ఈ బీహార్ ఎలక్షన్స్ తర్వాత ఈయన తప్పియాలి అనే ప్రయత్నం అయితే జరుగుతుంది అనేది నాకున్న సమాచారం. మరి అది ఎంతవరకు నిజమవుతుంది, ఎంతవరకు అబద్ధమవుతుంది అంటే నిజమయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ టీం కూడా 30-35 మంది ఆయన టీంగా చెప్పబడతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ఒకవేళ రేవంత్నే మార్చినట్టు అయితే ఉంటే ప్రభుత్వం కూలిపోతుంది కదా. అది ప్రభుత్వం ఎందుకు కూలుతుందండి? కాంగ్రెస్ ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి నుంచి తొలగిస్తే రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ఉండి మళ్ళీ వేరే ఒక మంత్రి పదవిలో కొనసాగేటువంటి అవకాశం ఉంటుందా? లేదు, అసలు ఛాన్సే లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ పీఎం చేసి పీఎం అయిపోయిన తర్వాత మళ్ళీ గుజరాత్ సీఎం అవుతాడా? అవును, ఇప్పుడు ఉన్నదే వీళ్ళకి అరకొర మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఒకవేళ కనుక ఒక 20 మంది ఎమ్మెల్యేలు కనుక రేవంత్ రెడ్డి పట్టుకెళ్తే కొలాప్సే కదా. అది పట్టుకెళ్తే పోయేవాడు వాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాజకీయాల్లో వెన్నుపోట్లు సర్వసాధారణం. రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్న రోజులు ఆయన భజన చేసుకుంటూ ఆయనతో పనిళ్ళ తీసుకొని అన్న నీతోటే మేము అనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆయన భుజస్కంధాల పైన కష్టపడితేనే ఆ పార్టీ వచ్చిందని ఎవరిని అడిగినా చెప్తాడు. రిజల్ట్ అనౌన్స్ అయ్యేదాకా సీఎం క్యాండిడేట్ ని నేను అని చెప్పుకున్నోళ్ళు లేడు తెలంగాణలో. ఈయనకి ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు సీఎంఏ అయిపోయాడు. రేవంత్ రెడ్డి పడ్డ కష్టానికి నిజమైన వాల్యూ దక్కలేదని అనుకుంటాను. అది సీఎం అయినా కానీ అది హాఫ్ సీఎంఏ, నాట్ 100% సీఎం. ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీకి ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. గతంలో రాజశేఖర్ రెడ్డికి పరిస్థితి లేదు. వాళ్ళకు నొచ్చుకున్నా ఈయన ప్రజా సంక్షేమం పైన ఒక మాట తీసుకున్నాడంటే అయిపోయింది. అంటే పేరుకి సీఎం ఈయన అయినప్పటికీ మంత్రుల బాధకో, ఎమ్మెల్యేల బాధకో, ప్రతిపక్షాల బాధకో ఓవరాల్గా ఈయన నిర్ణయం తీసుకునేంత దమ్ము లేదు నాయకుడు. అంటే దమ్ము ఉండి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండు, వీళ్ళకి వచ్చినాక డమ్మి అయ్యింది అని నేను అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా ఆయన పరిపాలన పైన మీకున్నటువంటి అభిప్రాయం ఎట్లా ఉంది? చూడండి, ఆయన చాలా గొప్పగా పనిచేయాలని వచ్చిన నాయకుడు. ఇప్పుడు జడ్పీటీసీ నుంచి
ఈ స్థాయి వరకు వచ్చి ఒక పార్టీలో అంత అధిరథ మహారాజు వాళ్ళని ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిండు, సీఎం స్థాయికి వచ్చిండు. ఎన్ని అడ్డంకులు తప్పించుకుంటే ఈ స్థాయికి వస్తారు. ఏదో చేసి కేసీఆర్ పేరుని చెరిపేసి నేను ఒక ఐకాన్గా మిగిలిపోవాలని వచ్చాడు. కానీ ఇవాళ ఆయన బఫూన్ చేసేశారు. ఒక మంత్రి సీఎం వస్తుంటే నిలబడా అండి? అంటే మీరు ఇప్పుడు యథా రాజ తదా ప్రజ, మీరు ఎలాంటి ఆలోచనలతోటి మా మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఉంటాడో అదే మేము పాటిస్తాం కదా. ఇప్పుడు ఈయన వస్తే ఈ మంత్రి లేవలే అని రేపు ఇంకో 4 మంత్రులు లేవరు. సో రేవంత్ రెడ్డికి తగిన గుర్తింపు లేదు కాంగ్రెస్ పార్టీలో. ఏదో మమ అంటే మమ అన్నట్టు ఆయన ఉంచారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కనుక ఒకవేళ ఏదైనా కిందకి మీదకి అయితే మాత్రం ఆ ఎఫెక్ట్ అంతా రేవంత్ రెడ్డి మీదే నెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఓపెన్గా వీళ్ళు మంత్రులు కానీ ఇన్ఛార్జ్ మంత్రులు కానీ జూబ్లీ హిల్స్లో పర్యటిస్తూ ఉన్నారు. వాళ్ళు ఓపెన్గా పనిచేయట్లేదా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం? లేదు, ఎవరు ఎట్టిగా నడుస్తున్నారు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ది చూడండి, మీరు పబ్లిక్ టాక్స్కి వెళ్ళండి. బీఆర్ఎస్ అయితే అక్కడ గెలిచే సీటు కాంగ్రెస్ 100% గెలవాలి. ఉన్న విషయం అయితే మొన్నటి వరకు ఉన్న స్టాటిస్టిక్స్ అయితే నవీన్ యాదవ్ అనే వ్యక్తి గన్ షాట్ గెలవాలి. కానీ బీఆర్ఎస్ ఎవరే మాగంటి గారి శ్రీమతి మీద వచ్చిన నిందలు కానీ వాట్ ఎవర్ రూమర్స్ కానీ అవన్నిటిని వాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది, ఖచ్చితంగా ఫెయిల్ అయింది. అండ్ యాదవ బిడ్డ, బీసీ బిడ్డ, బహుజన బిడ్డకి టికెట్ ఇస్తే మనకు చాలా వరకు ఇంకా సింపతి రావాలి, అక్కడ ఓటు బ్యాంక్ అంతా మనకు రావాలి. అలాంటిది బీజేపీ చేతులు ఎత్తేసింది బహుజనవాదానికి, బీఆర్ఎస్ చేతులు ఎత్తేసింది. వీళ్ళిద్దరు ఎత్తేసి అయినా కానీ నవీన్ యాదవ్ రాను రాను గ్రాఫ్ తగ్గుతుంది అంటే కాంగ్రెస్ పార్టీలనే ఆయన ఓటమికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజం. ఇది చాలా మందికి నేను చాలాసార్లు చెప్పిన. గతంలో మా దగ్గర మెదక్ ఎంపీ ఒక ఆయన నిలబడితే నిన్ను ఓడిచ్చేది ఓడో కాదు మన కాంగ్రెస్ పార్టీ ఓడే అని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నారు నవీన్ యాదవ్ గెలిచిండు అంటే చాలా సంతోషమే. మా బహుజన బిడ్డ చాలా కష్టపడ్డాడు. నవీన్ యాదవ్ నాకు తెలుసు, చాలా మంచోడు. అలా కుటుంబం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. కానీ ఆయనను ఓడగొడితే మాత్రం అది బీఆర్ఎస్ తోటి కాదు, కాంగ్రెస్ వల్లనే. ఎందుకు 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 ఓడిస్తారు వాళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ నేతలే నవీన్ యాదవ్ ఓడించాలన్నటువంటి ప్రయత్నం. రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ఖతం పట్టియడానికైనా నవీన్ యాదవ్ మీద ఎవరికేం కోపం లేదు, కానీ రేవంత్ రెడ్డిని ఖతం చేయాలంటే ఈ జూబ్లీ హిల్స్ ఒక ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్స్. ఇప్పుడు సరే మనం అంటాం అది బీఆర్ఎస్ టికెటే కదా, బీఆర్ఎస్లోకి పోతే తప్పు లేదు, మాకు ఏం కాలేదని కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నా ఇలా ఎన్ని చెప్పుకుంటారు? మీరు గవర్నమెంట్లో ఉండి కోర్టులు ఫెయిల్ అవుతున్నాయి, కోర్టు కేసులు ఫెయిల్ అయిపోతున్నారు, మీరు ప్రతిపక్షాలు గెలుస్తున్నాయి అంటే వాదించడంలో మీరు గాలికి వదిలేస్తున్నారు. బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారు అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇవాళ బీజేపీ ఏజెంట్ రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు. ఆయన సెటిల్మెంట్లు చేస్తాడని చెప్పేసి మంత్రి గారి కూతురు ఒకరు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అసలు రేవంత్ రెడ్డి అనేటోడు ఎవరికైనా భయం ఉందా? ఈ రాష్ట్రంలో ఎవరికైనా భయం ఉందా? కేసీఆర్ అనేటోడు ఉన్నప్పుడు చీమ చిటుక్కుమానాలన్నా గజగజ వణికిరు. అంటే అది తప్పైనప్పటికీ, అది నియంతృత్వ ధోరణి అయినప్పటికీ ఒక భయం ఉండేది. ఇలా ఎవడికి భయం ఉందండి? ఎవడు ఓని పర్మిషన్ తీసుకుంటుండు? ఇచ్చాలి, వీడి అవినీతి నడుస్తుంది. సో ఇవన్నీ పారామీటర్స్ అన్నీ రాహుల్ గాంధీ టేబుల్ మీద ఉన్నాయి. నాకు తెలిసి 2 ఏళ్ల పరిపాలన చాలు రేవంత్ రెడ్డికి అని చెప్పేసి మళ్ళీ రెడ్డికి ఇస్తారా? లేకపోతే తెలంగాణలో బహుజనవాదం బాగుంది, దీన్ని రెడ్లు తూట్లు పొడుస్తారు, దీన్ని మనం క్యాప్చర్ చేయాలంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ఒక బీసీ బిడ్డకే ఈ 3 సంవత్సరాల పదవి అప్పచెప్పే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవడానికి తప్పేముంది? నాకు వినబడ్డ కాడికి మహేష్ గౌడ్నే రేపు సీఎం చేయొచ్చు. ఎందుకంటే అజాత శత్రువు, ఎవరితో ఫైటింగ్ లేదు, చాలా కష్టపడే వ్యక్తి. ఆయనకు సీఎం ఇస్తే బహుజనులంతా సైలెంట్ అయిపోయి 1 సైడెడ్గా కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు, రాహుల్ గాంధీని నమ్ముతారు. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పుడు రెడ్డిల పెత్తనం ఎక్కువ ఉన్నటువంటి పార్టీ. ఈ రెడ్డిలో పెత్తనం ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీని ముఖ్యమంత్రి చేసేటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీ చేసి తెలంగాణలో మళ్ళీ బతికి మళ్ళీ అధికారంలోకి వచ్చే పేరుకి కాంగ్రెస్ పార్టీలో నేను చూసిన ఒకే ఒక్క సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కడు మాత్రమే తనకు నచ్చిందే చేసిండు.
ఒక మార్క్ ప్రజల్లో క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు. దానికి ముందు దాని తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి, పిలిస్తే ఫ్లైట్లు ఎక్కువే ఉండే. ఓకే, ఆయన ఒక్కడు అలా లేకుండే. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రిని చేసినా ఇక్కడున్న బీసీ వాదాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి తప్ప ఇంకేం లేదు. ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఈ రెడ్డిలందరినీ కన్విన్స్ చేసి ఈ 5 ఏళ్ళు ఏదో పోని నడవనిద్దాం, నెక్స్ట్ 5 ఏళ్ళల్లో మీకు నచ్చింది చేసుకోండి అనే విధంగా ఒక బీసీ ముఖ్యమంత్రిని ఇట్లా పెడతారేమో అని ఒక అనుమానం ఉంది. చెప్పలేము, నిజం కావచ్చు, అనుకోవడానికి తప్పేం లేదు. నేనైతే అనుకుంటున్నా ముఖ్యమంత్రి మార్పు అనే దానికి 90% అవకాశం ఉంది. సో మీరు కాంగ్రెస్ పార్టీలోనే మొన్నటి వరకు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి నిజమైనటువంటి గుర్తింపు దక్కట్లేదా? మీరంటే సరే ఒక రకంగా ఇంకో పార్టీలకి పోవచ్చు కాంగ్రెస్ పార్టీలకి తర్వాత, కానీ సో అసలైనటువంటి మొదటి నుంచి కూడా జెండాలు పట్టినటువంటి వాళ్ళు, సో మొదటి నుంచి కూడా ఆ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని ఆదుకున్నటువంటి వాళ్ళు చాలామంది గ్రామ స్థాయిలో కూడా ఉన్నటువంటి కార్యకర్తలు. సో ఏ విధంగా ఆ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వాళ్ళకి న్యాయం చేసేటువంటి దిశగా ప్రయత్నించినట్టుగా ఎప్పుడన్నా కనబడ్డదా? లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళ తిండికి లేకుండా చేస్తున్నారు. ఉన్న ఫ్యాక్ట్ చెప్తా. ఎవడైతే బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చిండో వాడి దగ్గర 4 రాళ్ళు ఉంటాయి, 4 డబ్బులు ఉంటాయి. అక్కడ డబ్బులు వారేసి పదవి తెచ్చుకుంటాడు. దీనికి ఎగ్జాంపుల్ సిద్దిపేట చెప్తా. బేసిక్గా చెప్పొచ్చు సిద్దిపేట. ఇప్పుడు సిద్దిపేటలో 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ని పట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ నిన్నగాక మొన్న బీఆర్ఎస్లో నుంచి అదర్ పార్టీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉపాధ్యక్షులు అయిపోయారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులను, అంటే వివిధ రకాలు. సరే, 40 ఏళ్ల నుంచి చేసినాడు ఏమైండు? 40 ఏళ్ల నుంచి చూసిన మినిమం కన్సిడర్ చేయాలి కదా. అంటే ఎక్కడా కూడా కాంగ్రెస్ కార్యకర్తలకి న్యాయం జరగలేదు, జరుగుతలేదు. ఇప్పుడు రోడ్ కాంట్రాక్టులు కానీ బీఆర్ఎస్లో ఎత్తుకపోతున్నారు. మీకు కలెక్టర్ ఆఫీసులలో కూడా బీఆర్ఎస్కి అయినన్ని పనులు కాంగ్రెస్ కార్యకర్తలకు అయితే లేవు. గృహాలు లేవు. ఇందిరమ్మ గృహాలు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరికి వచ్చిందే లేదు. డబ్బులు పెట్టినోనికి వచ్చింది. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ప్రభుత్వం కాంగ్రెస్ అయినా పరిపాలన అనేది బీఆర్ఎస్ఏ నడుస్తుందని 2 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నా. కాంగ్రెస్లో నేను ఎందుకు వెళ్ళిపోయినా? నాకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో తేడా ఏం కనిపించలేదు. రెండిట్లలో మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నా కానీ బీఆర్ఎస్ఏ. ఇప్పుడు హరీష్ రావుకి నేను బయటికి రావడం మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది అయింది. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టే ఉండు నా లైఫ్. చక్రధర్ గారు లేస్తే మా మంత్రి కూసో అంటాడు. ఆ కూర్చో అనే చెయ్యి మా మంత్రిదైనా ఆ వెనక ఒక పవర్ అనేది అనిపించేటోడు బీఆర్ఎస్ వాడు. ఈ దరిద్రం మనతోటి కాలే, అందుకే ఆ పార్టీలోకి వెళ్ళి బయటికి వచ్చేసాడు. లేకపోతే అధికార పార్టీ నుంచి ఓడొస్తాడు మీరు చెప్పండి. సో నాకు తెలిసి నెక్స్ట్ 20 ఏళ్ళ దాకా కాంగ్రెస్ అనేది అబద్ధం, ఎట్టి పరిస్థితిలో రాదు. కాంగ్రెస్ని ఎక్కడా కూడా బీజేపీ బీఆర్ఎస్ టార్గెట్ చేయట్లేదు. కాంగ్రెస్సే నాశనం చేసుకుంటుంది. అంతర్గత విభేదాలు, అంతర్గత సెటిల్మెంట్లు ఎంత నిస్సిగ్గుగా కొట్లాడుకుంటారండి. ఒక ముఖ్యమంత్రికి ఇచ్చే విలువ ఎవడని ఇస్తుండా? ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి అనే మీరు ఎక్కడైనా మీటింగ్స్లో చూడండి, ఎక్కడ చూడండి, ఒక ముఖ్యమంత్రి అంటే ఇటుపక్క ఖాళీ ఉండి ఆయన ఒక్కడు నడవాలి. ముందు మంత్రులు నడుస్తారు, పాపం వెనకిన పోతున్నాను. ఎంత గౌరవం లేదు ఆయనకి. నాకు రేవంత్ రెడ్డి అంటే చాలా ఇష్టం ఉండే, కానీ మాలాంటి కొట్లాడేటోళ్ళని కాపాడుకోలేకపోయింది ఆయన. సో బీఆర్ఎస్ ఆడిస్తున్న ఒక దాంట్లో ఈయన పావైండు. ఇన్ని కేసులు పెడితే ప్రభుత్వం ఎక్కడ సక్సెస్ అయిందో మీరు చెప్పండి. ఒక్కటంటే ఒక్కనన్న లోపలేసిరా? ఒక్కనన్న బీఆర్ఎస్ ఒక కార్యకర్తని, ఓ స్కామ్ చేసేటోని, ఓ ఇసుక దందా నడిపేటోని ఎవరినన్నా లోపలేసిరా? ఎవరిని లోపలేస్తారంటే మాలాంటి వాళ్ళని, ప్రజా పోరాటాలు చేసేటోళ్ళని, బీసీ వాదం గురించి మాట్లాడేటోళ్ళని, ఇలాంటి వాళ్ళని లోపలేస్తారు. సో జూబ్లీహిల్స్ టైం ఆల్రెడీ 11వ తారీఖు ఎలక్షన్స్. సో ఎట్లా అనిపిస్తూ ఉన్నది జూబ్లీహిల్స్? అదేమో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం, గవర్నమెంట్లో ఏమో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ సైతం కూడా కొంత సవాల్గా తీసుకున్నట్టు కనబడతా ఉన్నది. మీకు ఏమనిపిస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి తిరుగుతూ ఉంటే? మీకున్నటువంటి అవగాహన ఏ పార్టీ గెలుస్తుంది అన్నటువంటి హోప్ కనబడతా ఉంది? ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న కూటమి కనబడకుండా తన ప్రభావం జూబ్లీహిల్స్ పైన చూపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మాగంటి మావోడు, అక్కడికి వెళ్ళి సీటు కదలొద్దు, కాంగ్రెస్ కోటాలో పడొద్దు, జూబ్లీహిల్స్ అంతా ఉన్నమారాజులే, కొంతవరకు ప్రాబల్యం ఉంటుంది. నాకు తెలిసి బీఆర్ఎస్ ఎఫెక్టు
కనబడకుండానే చాలా ఉంది. నవీన్ యాదవ్ గారికి నా ఒక సలహా ఏంటంటే, మీ చుట్టుపక్కల వాళ్ళే చాలా ఆగం చేసే ప్రమాదం ఉంది. మీరు గెలవడానికి 1000% అవకాశం ఉన్నా ఈ వెన్నుపోటుదారులను ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు మా బీసీ బిడ్డవి. నేను కాంగ్రెస్ పార్టీని చూసి మాట్లాడట్లేదు. నవీన్ యాదవ్ ఒక బహుజన బిడ్డ, మంచి ఫ్యూచర్ ఉంది, చాలా కష్టపడ్డాడు. అతను గెలవాలంటే తన చుట్టుపక్కల ఎవడేం చేస్తుండ అనేది చూడకపోతే చాలా కష్టం. చుట్టుపక్కల అంటే వాళ్ళ అనుచరుల వాళ్ళ అనుచరులు కాదు, కాంగ్రెస్ నుంచి ఆయన గెలుపు కోసం తిరిగేటువంటి వాళ్ళు నమ్మొద్దంట. కొంతవరకు ఆయనను ఓడించే ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా చూసుకోవాలి. ఇలాంటి స్పెక్యులేషన్స్ చాలా చెప్పినా చాలా జరిగినాయి. ఇది జరగొద్దనే కోరుకుంటున్నా, ఆయన గెలవాలనే కోరుకుంటున్నా. ఎందుకంటే బహుజన బిడ్డ ఖచ్చితంగా గెలవాలి ఎలక్షన్స్లో. ఆయన గెలిస్తే బహుజనవాదం బలపడుతుంది అనేది మాలాంటి వాళ్ళ ఆకాంక్ష. కానీ బీఆర్ఎస్ కనబడకుండానే చాప కింద నీరులాగా ఇప్పుడు నవీన్ యాదవ్ మీద ఉన్న అపవాదం ఏమంటారు అంటే, ఆయన పట్టించుకోడే, మేము పోతే ఆయన దేక్తలేడు అంటారు. ఈ యొక్క మాట చాలు ప్రజల్లోకి పోవడానికి. అవతల వానికి ఇది ఆయుధం అవుతుంది. సో సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరిని దగ్గర చేసుకుంటే తప్ప గెలుపు అయితే ఈజీ కాదు. ఎందుకంటే ఒక్కడు నవీన్ యాదవ్, మిగతా అంతా ఆయనను ఓడించాలనే ఉంది. ఆయన వాళ్ళ తండ్రి వాళ్ళు మాత్రమే అక్కడున్న ఆయన అభిమానులు మాత్రమే ఆయన గెలవాలనుకుంటారు. కానీ ఈ శత్రుముఖలంతా రేవంత్ ఫెయిల్యూర్గా చూపించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక్కటి చూసుకుంటే మాత్రం ఆయనకి ఏ ఇబ్బంది ఉండదు. ఎట్లా ఉంది బీసీ నినాదం? దానిలో బాగా తిరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. మొన్న కూడా ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమాన్ని కూడా ఏంటిది బీసీ నినాదం? ఇప్పటికే ఒక బంధు పిలుపునిచ్చారు బీసీ జేఏసీ వాళ్ళు. మళ్ళీ ఏమో మీరు కొత్తగా ఒక కార్యక్రమాన్ని ఎత్తుకొని ధర్నా. మీరు చేసినటువంటి పోరాటాలతో ఏ ప్రభుత్వం అయినా దిగొచ్చి మీరు చేయకండి అని చెప్పేసి మేము ఇస్తామని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు మీ ధర్నాలు, మీ బంధుల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ సమాజానికి? ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు 42% పైన బీసీ జేఏసీ అనండి, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అనండి, ఏదైనా అందరి అంతిమ లక్ష్యం ఏంటంటే 42% సాధించాలి అని. కానీ ఇవి ఇలాగే ఉన్నాయి, ఇలా ముడుచుకోవట్లే. నాకు క్రెడిట్ కావాలనే ఒక ప్రాబ్లంలోనే అంత దూరం ఉన్నారు. ఇది ఎక్కువ రోజులు ఉంటుందని నేను అనుకోను. అతి తొందరలో ఈ మధ్య గ్యాప్స్ అన్నీ వెళ్ళిపోయి మనమందరం బహుజనవాదులం, సంఘాలు 100 సంఘాలు ఉండని మనం అందరం ఏకమై ఒక కాజ్ కోసం కొట్లాడదాం. తర్వాత డిసైడ్ చేద్దాం పార్టీల పరంగా ఎవరి స్ట్రెంత్ ఏందనేది ప్రజలు గమనిస్తారు. కేసీఆర్ కొట్లాడిండు అని నమ్మిరు కాబట్టి కేసీఆర్కి అలా ఒక అవకాశం ఇచ్చారు. ఏది ఉద్యమ సమయంలో అంటే ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉన్నది తెలంగాణ ఉద్యమం కోసం అని ప్రజలు విశ్వసించారు కాబట్టి తొలి ముఖ్యమంత్రి అయినా కాగలిగాడు. మనము అంతే. రేపు 42% ఎవడు సాధిస్తాడో, ఏ అధ్యక్షతను సాధిస్తారో వాళ్ళకు ప్రజలు నీరాజనం ఇస్తారు. ముఖ్యంగా ఇప్పుడు నేనే ఉన్నా, చక్రధర్ ఉన్నాడు. చక్రధర్ని బీసీ సంఘాల్లో చాలా వరకు పిలువు. ఎందుకు? చక్రధర్ మీద గతంలో కేసులు అయినాయి, రేవంత్ రెడ్డి మీద 100 ఉన్నాయి. ఇప్పుడు మన బీసీలకు మనమే మద్దతు వలుక్కోకపోతే ఇంకోటి వలుకుతాడు. కానీ డాక్టర్ విశ్వరథన్ మహారాజ్ నన్ను పిలిచిండు, ఇంట్లో భోజనం పెట్టిండు. ఇంట్లో భోజనం పెట్టి 4 గంటలు కూర్చోబెట్టి రాజ్యాంగం అంటే ఎలాగుంటుంది, మనిషి రాజకీయం ఎలా చేయాలని ఒక చిన్న పిల్లగాన్ని కూర్చోబెట్టి బోధించినట్టు మంచిగా చెప్పిండు. ఎంతమంది ఉన్నారు అలా బీసీ నాయకులు? ఎంతమంది మన బీసీ నాయకులకు కమిట్మెంట్ ఉంది? ఇలా మనం అంతర్గతంగా కొట్లాడుకోవడం కాదు, ఒక పెద్ద కాజ్. అంటే మొన్న జరిగిన బంద్లో రెడ్లు పాల్గొంటారా అండి? ఎక్కడన్నా ఎవరి మీద యుద్ధం చేస్తున్నాం? కోదండరామరెడ్డికి ఆయన ఎవరు? కోదండరామరెడ్డి ఆయన ఎమ్మెల్సీ. ఆయనకి ఏం పని? నేను అడుగుతున్నా. బీజేపీ ఏ ముఖం పెట్టుకొని పాల్గొన్నది? మొన్న మా సభలో బూర నరసయ్య గారు కుండ బద్దలు కొట్టినట్టు మేం చెయ్యం అంటుండు. రావద్దు, రాకు, అలాంటి సభలకు రాకండి. మీరు చెయ్యం ఇయ్యం అనేటోదు రాకండి. మిమ్మల్ని జీవితాంతం ఎమ్మెల్యే చేయం, జీవితాంతం ఎంపీ చేయం. ఇవాళ విశ్వరథన్ మహారాజ్ గారి యొక్క ఆలోచన విధానం ఎంత గొప్ప ఉంటుందో నేను దగ్గరికి వెళ్ళి చూసిన.
ఒక ఫూలే గారి గురించి, సావిత్రిబాయి ఫూలే గారి గురించి, అంబేద్కర్ గారి గురించి, సాహు మహారాజ్ గురించి ఎంత గొప్పగా చెప్తాడంటే 448 ఆర్టికల్స్ చెప్తాడు, 25 పార్ట్స్ చెప్తాడు, 12 స్కెడ్యూల్స్ చెప్తాడు. ఏ బీసీ సంఘంలో మన వాళ్ళైనా ఇప్పటివరకు రాజ్యాంగంలోని విషయాలు మాట్లాడిరా? బట్టిఫై కొట్టి తీసుకురావడం కాదండి, ప్రజలు సమాచారం కోరుకుంటారు మన నుంచి. నేను విశ్వసించిన డాక్టర్ విశ్వరథన్ మహారాజ్ అయితే ఖచ్చితంగా తెలంగాణలో ఒక మార్పు వస్తుంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది నిజంగా అమలు కావాలంటే విశ్వరథన్ మహారాజ్ లాంటి స్వార్థం లేని మనిషి అయితే. ఇలా సపోర్ట్ చేస్తే ఏమంటారు అంటే చక్రధర్ ఎన్ని పార్టీలు, అరే బాబు నేను మా బహుజన బిడ్డల కోసం పోరాడే వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నా. అలా తీన్మార్ మళ్ళీ నేను తక్కువ చేయను, ఎందుకంటే ఆయన చేసే పోరాటం ఆయనది గొప్ప పోరాటం. అది ఎవడూ మాట్లాడని సమయంలో 10 సంవత్సరాలు అరాచక పాలనలో కొట్లాడిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఎవడు కాదన్నా అవునన్నా అది నిజం. ఈ మధ్య పనికి మాలిన ప్రతి ఒక్కడు తీన్మార్ మల్లన్నను కామెంట్ చేసినా నేను చెప్తున్నాను, ఆయన హార్డ్ వర్క్ నిజం కాబట్టి ఎమ్మెల్సీ గెలిచింది, చాలా కష్టపడ్డాడు. కానీ బీసీ వాదానికి వచ్చేవారికి వారు తీసుకునే స్టాండ్ డిఫరెంట్ ఉంది. అంటే క్రెడిట్ నాకే పడాలి అని తీన్మార్ మల్లన్న గారు. బీసీ చేసి మాకే క్రెడిట్ కావాలి. ఈ క్రెడిట్ ఎవరికి వస్తుంది తెలుసా? మనం ఇట్లా కొట్లాడుకుంటే రెడ్లకు వస్తుంది. సో ఇది ఆలోచించాలి. నాకున్న ఆలోచన మేరకు అమ్ముడు పోనితనం, లొంగిపోనితనం, ఎంత కమిట్మెంట్కైనా తల తెగినా పర్వాలేదనే తత్వం డాక్టర్ విశ్వరథన్ మహారాజ్ గారికి ఉంది. నేను బహుజనవాదం విషయంలో వారితోటే నడవాలని ఫిక్స్ అయినా, వారితోటే నడుస్తా. వారి దగ్గర చాలా విషయం ఉంది, అది కావాలి. వారిని వీరిని రెడ్లను తిట్టి రెడ్లను కొడితే వస్తుందా అండి? ఆంధ్రలో కొట్టినామా మనం? తెలంగాణ ఉద్యమంలో శాంతియుతంగా తెచ్చుకోలే, రాజకీయంగా రావాలి. సో ప్రజలకు నేను ఒకటే పిలుపునిస్తున్నా, విశ్వరథన్ మహారాజ్ లాంటి ఒక చదువు జ్ఞానం కలిగిన వ్యక్తితోటి మనం నడిచినట్టయితే, సరే వాళ్ళ పార్టీని గెలిపిస్తారా గెలిపియారా ఇదంతా తర్వాత ముచ్చట, అది రాజకీయం. నేను రాజకీయాలు మాట్లాడట్లే, కానీ ఆయన పోరాటం ధర్మ పోరాటం. సో అందరూ ఆయనతో అడుగులేస్తే, ఇప్పుడు హైదరాబాద్లో వాన కొడితే ఎవరికి లాభం అండి? ఊర్లలో కొడితే లాభమే కదా. అలాంటి బహుజన వాన సిటీలలో కాదు, స్టేజ్లలో కాదు, ఊర్లలో కురవాలి. ఊర్లలో కురిస్తే ఊర్లో చర్చ జరుగుతుంది. ఆ చర్చలో బహుజనవాదం అంటే ఏంది, ఏం లెక్క, ఏం కథ, అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంది అనేది ప్రజలకు చెప్పినట్టయితే ప్రజలు చైతన్యపరులు అవుతారు. ఒకానొక రోజు 1 కోటి మందితోటి ఢిల్లీ ముట్టడించాలి, అప్పుడు సాధ్యమవుతుంది. తెలంగాణ మూమెంట్లో తీసుకున్న అన్ని చర్యలు ఈ బహుజనవాద రిజర్వేషన్లో 42% తీసుకుంటే మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు జాజుల గారిని కూడా మీరు అన్నట్టుగా కొంచెం సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతా ఉన్నాయి. ఎందుకు ఒక బీసీ నేత మన బంధు కూడా వాళ్ళు పిలుపునిచ్చినటువంటి వాళ్ళని ఎందుకు అనాల్సినటువంటి మీరు కూడా బీసీల కోసమే మాట్లాడుతున్నారు, బీసీ సభలు మీరు పెడుతున్నారు, ఆయన విమర్శించాల్సిన అవసరం చక్రధర్ గారికి ఎందుకు వచ్చింది? అక్కడ జరిగింది వేరు, అదో 30 నిమిషాల ఇంటర్వ్యూ, దాంట్లో ముక్కలు చేసి కొన్ని అతుకు పెట్టారు. నేనేమన్నా అంటే ఇప్పుడు వారికి ఎవరికైనా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే నేనేమన్నానో తెలియదు కాబట్టి. నేనేమన్నా అంటే జాజుల శ్రీనివాస్ గారు అడుక్కుంటే రాదు మనకి. ఇప్పుడు గద్దర్ గారి పాట ఉంది, ఏమని ఏదో పాట ఉందండి, అడుక్క తింటే మన కడుపు నిండది బుద్ధి గుంజుకోవాలిరా అన్నాడు. నేను అదే చెప్పినా అండి, మనం అడుక్కుంటే కాంగ్రెస్ పార్టీకి సాఫ్ట్గా వెళ్ళనీకి అని అయ్యే సొమ్ము కాదు, అవ్వ సొమ్ము కాదు, మన హక్కు అది, బరాబర్ అడగాలి. కానీ మనము కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో చట్టాపట్టాలు వేసుకొని బీజేపీ రాజ్యసభ మెంబర్లతో చట్టాపట్టాలు వేసుకుంటూ వస్తుందా అండి? నమ్ముతాడు ఎవడన్నా వాళ్ళని? అందుకే గల్లాబట్టి గుంజ అడగాలి అనేది నేను జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని చెప్పడం జరిగింది, అంతే. నేను ఆయన ఎందుకంటే వాడు ఎప్పుడు నాకేం పని, ఆయన నేను కలవలే. అడుక్కొని తినొద్దు. ఆయన కాదు, విశ్వరథన్ మహారాజ్ అయినా, ఆర్ కృష్ణన్ అయినా, చక్రధర్ అయినా, మల్లన్న అయినా, మనం 42% అడుక్కోవద్దు, తెచ్చుకోవాలి. రాజ్యాంగంలో ఉంది, మీరెంతో మీకంత, మేమెంతో మాకంత అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ నినాదం ప్రకారం పోవాలి. కానీ
కాంగ్రెస్ బంద్లో మనం చట్టాపట్టాలు వేసుకొని తిరిగేస్తామంటే మీరు బీసీ లీడర్లు అయితే మేము బీసీ లీడర్లమే. ఓకే, ఈ బీసీ లీడర్లకి ఓట్లు పడే గుర్తుపెట్టుకోండి. మనం ఉద్యమాలే చేయాలి. రేపు రాజకీయం అంటే అది రసవత్తరంగా ప్రజల్ని రంజింపజేసే విధంగా ఉంటుంది. అది డిఫరెంట్ క్యాస్ట్. ఇప్పుడు కుల సంఘాలు చెప్తే ఓట్లు పడితే, కుల సంఘాలు చెప్తే ఓట్లు పడవు. కుల సంఘాలలో ఎవడైతే కష్టపడతాడో ఒక గుర్తింపు ఉంటుంది ప్రజల్లో. ఇప్పుడు అప్పుడు జనరేషన్ కాదు, ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చినాయి. ఎవడు ఏం చేస్తుండు, ఎవడి క్యారెక్టర్ ఏందనేది పబ్లిక్ అనలైసిస్ చేయగలుగుతున్నారు. సో ఇది దృష్టిలో పెట్టుకొని మనం కాంగ్రెస్ పార్టీ అనేది 42% విషయంలో దగా చేస్తుంది, మోసం చేస్తుంది. బీజేపీలో ప్రెషర్ తేవట్లేదు. మన ఎంపీలు నిజంగా రాజీనామా చేయట్లేదు. డ్రామాకైనా రాజీనామా చేయట్లేదు. భయం ఉన్నది ఇంత సీట్లు పోతాయేమో అని. సో తెలిసో తెలియకో 42% అని ఒక నినాదం ముట్టుకున్నారు. ఇప్పుడు అది వాళ్ళని దహిస్తుంది అని చెప్తున్నారు. బీసీవై పార్టీ ఏంది, మీ స్టాండ్ ఏంది? ఆల్రెడీ నిద్రపోయినట్టుగా కనబడతా ఉంది కదా. మిమ్మల్ని ఇక్కడ ఏదో నియమించిన తర్వాత కొంత ఉంటుంది కావచ్చు చలనం అనుకున్నప్పుడు కూడా అయితే బీసీవై పార్టీది అయితే ఎక్కడైతే ఆ చలనం ఉన్నట్టుగా అయితే కనబడతలేదు. ఏంది, సాటిస్ఫైడ్గా ఉన్నారా పార్టీలో చేరిన తర్వాత? ఏంటిది మీ నిర్ణయం ఏమన్నా మళ్ళా తప్పుడు నిర్ణయం అని చెప్పేసి? ఏం నిర్ణయాలు ఏం తప్పుడు ఉండేయండి. ఇప్పుడు అంతా బురదనే నడుస్తుంది. అన్ని పార్టీలలో బురద ఉంది, అన్ని పార్టీలలో చండాలం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్కి నేను బయటికి వచ్చినా అంటే తర్వాత ఏ పార్టీ చూసినా అన్ని మోనోపలి. కష్టపడి పని చేద్దామంటే అని తొక్కేయడం, పని ముందుకు రానియకపోవడం, ఇలాంటి దౌర్భాగ్యం అన్ని పార్టీలలో ఉంది. బీసీవై పార్టీ కొత్తగా ఉంది, కొత్తదనం ఉంది అని దీంట్లోకి వచ్చినా సైలెంట్గానే ఉన్నా. దాదాపుగా ఇప్పుడు 2 months కావస్తుంది. మరి మా అధ్యక్షుల వారు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చేసి చూస్తాం. మీ అధ్యక్షుని ప్రకటన కూడా ఇక్కడ కూడా కనబడట్లేదు తెలంగాణలో. మరి ఆయన ఆంధ్ర పాలిటిక్స్ లో ఆయన రెగ్యులర్ బిజీగా ఉంటున్నాడు. మరి తెలంగాణ పైన ఫోకస్ ఎప్పుడు చేస్తాడనేది చూస్తాం. అయినా కానీ మేము ఎక్కడ కార్యక్రమాలు ఆపట్లేదు. ఇప్పుడు బహుజన మీటింగ్ లేవున్నా నేను పోతున్నా, ఇదే కదా నేను చేయాల్సింది. బీజేపీ పార్టీలో కాదంటే మేము ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో ముందు ఉండలేదు. ఎవడున్నాడు ముందు? మాకంటే ముందు ఎవడన్నా ఉన్నాడా అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా లేరు కదా, అందరు కలిసి మెలిసి ఉంటున్నారు. సో ఇలాంటి ప్రభుత్వం అయితే నేను ఎప్పుడు చూడలేదు. ప్రతిపక్షాలు వీళ్ళు కలిసి సంసారమే చేస్తున్నాయి. ఇక మాలాంటి వాళ్ళకి స్కోప్ ఎక్కడుందండి విమర్శిద్దామంటే? ఒక విమర్శని ఇస్తే గవర్నమెంట్ కానీ ప్రతిపక్షాలు కానీ అందుకొని ఏదో చేయాలి. ఇలా ఎవరెవరుకున్నా కానీ పెద్ద ఫరక్ పడేది లేదు. అందుకే 42% రిజర్వేషన్ పైన ఖచ్చితంగా ప్రజల కోసం కొట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నట్టు మన ఆలోచన. గతంలో చాలా స్కామ్లు బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా హరీష్ రావుకు సంబంధించినటువంటి ఆ స్కామ్ల పైన ప్రధానమైనటువంటి దృష్టి పెట్టిండ్రు. సో వాటిలో చాలా సరే మీరు పెట్టినటువంటి కేసులు జెన్యూన్ అయినప్పటికీ కూడా సో వాటిని నిరూపించడంలో ప్రభుత్వాలే కావచ్చు, ఆయా సంబంధించినటువంటి శాఖలు విఫలం కావచ్చేమో. కానీ మీరు పెట్టినటువంటి జెన్యూన్ జనాలకు అందరూ కూడా తెలుసు. సో ఆ స్కాములని బయట పెట్టినటువంటి చక్రధర్, సో ఇటీవల ఏ స్కాములు ఏవి కూడా బయట ఆ కేసులు ఈ స్కాములు సంబంధించినటువంటి ఎక్కడ కూడా కనబడట్లేదు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అంటే భయం అనిపించా, లేకపోయినట్టు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు కూడా ములాఖాత్ అయిపోయినాయి కాబట్టి ఏమైనా స్కామ్లు బయట పెట్టినట్టయితే నిన్ను టార్గెట్ చేసుకొని మళ్ళీ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి సైలెంట్ అయిపోయినాయి. ఏంటి అసలు? ఇప్పుడు ఒక దొంగ దొరికినప్పుడు, ఓ దొంగ దొరికితే అని కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోతాం. పోలీస్ స్టేషన్ తీసుకుపోతే ఆ పోలీసుడు దొంగకు సంబంధించిన వాళ్ళకే ఫోన్ చేసి మీ ఓన్ని పలానా వాళ్ళు పట్టుకొచ్చిరని చెప్తే న్యాయం జరుగుతుందా? ఇప్పుడు దొంగ వాళ్ళే పోలీసు వాళ్ళు వాళ్ళే. నేను కష్టపడి స్కాములు తీస్తే గవర్నమెంట్ దానిలో కొంతమంది క్యాచ్ చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ అమ్మకదొబ్బీరు, ఎలక్షన్ పిటిషన్ ఖతం చేసుకున్నారు. చక్రధర్కి కేసులు వేయడం వల్ల వచ్చిన లాభం ఏం లేదు. దాన్ని అన్ని విధాలుగా అందరు అమ్ముకున్నారు. అయినప్పటికీ నేను చేసే ప్రోగ్రాం చేస్తున్నా. ఇప్పుడు అతిపెద్ద స్కామ్ ఒకటి తీసిన, సిద్దిపేట మిట్టపల్లి గ్రామంలో సురభి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ అని ఉంది. అది అతి భారీ స్కామ్. అది 2000 అది రావుదే ఎలమూలదే. అది నాకు ఎలమూలకి ఏ జన్మ బంధమో గానీ అది అట్లా మనం మళ్ళీ ఆ మాట చెప్తారు మళ్ళీ హరీష్ రావు ఇట్లా మళ్ళీ అది అని. హరీష్ రావు ఉందని నేను అన్నాను, ఎందుకంటే నాకు ఇంకా అంత డెప్త్ గా ఆయన కనిపించలేదు నాకు. అంటే కాన్స్టెన్సీ అయితే ఆయనదే. ఇప్పుడు కాపాడడానికి హరీష్ రావు దాంట్లో ఏలు పెడతాడని నేను అనుకోను. ఎందుకంటే ఆయన పరిస్థితే కవిత ఆయన చీల్చి చెండాడుతుంది కాబట్టి వాళ్ళ లొల్లిలో నడుస్తుంది. ఈ స్కామ్ బయటకు తీసిన ఆల్రెడీ కలెక్టర్ గారికి మొన్న కలిసి, సిద్దిపేట కలెక్టర్ గారికి కలిసి దీనిపైన ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. తొందరలో ఢిల్లీ పోతున్నా ఇదే విషయము. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ 1999 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అబ్సల్యూట్లీ విరుద్ధంగా పనిచేస్తుంది.
మరి తెలంగాణలోనే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అంటే వాళ్ళు ములాఖాత్ అయిపోతారు. ఓకే. నాకు తెలిసి ఇక్కడ అంతా సెటిల్మెంట్ల వ్యాపారం నడుస్తుంది. సో ఇక్కడ నమ్మకం లేదు. నేను ఇక్కడ హైకోర్టుని ఆశ్రయిస్తున్నా. ఈ కలెక్టర్ గారు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారో చూసి, ఎందుకంటే దేశ నలుమూలల నుంచి అక్కడ స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళెవరికి భద్రత లేదు, అక్కడ అన్ని నామ్స్ని బ్రేక్ చేసేసారు. సో అక్కడ దాని గురించి మాట్లాడే వాళ్ళు లేడు. సో ఆ స్కామ్ మొత్తం రికార్డు ఫైల్ అంతా తీసి పెట్టాను. తొందరలో ఢిల్లీ నెక్స్ట్ వీక్ వెళ్తున్నా. ఐఎంసీలో కలిసి దీని భాగోతం బయట పెట్టాలి. దీనివల్ల మెడికల్ మాఫియా అధ్వానం అయిపోయింది, అడిగేవాడు లేడు. చెరువులలో కుంటలలో హాస్పిటల్ కడతారా అండి? మీరు రండి సిద్దిపేటకి, నేను చూపిస్తా. సిద్దిపేట జిల్లా మొత్తంలో ఎన్ని చెరువులు కుంటలనే నా దగ్గర ఆర్టీ అయింది. ఓకే. ప్రతి కుంటలో ఒక హాస్పిటల్ ఉంది. ఎవడు పెట్టించండి దాన్ని? ఇప్పుడు హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ ఉండగా ప్రైవేట్ హాస్పిటల్ రిబ్బన్ కటింగ్కి పోవడం ఎంత సిగ్గుమాలిన తనమండి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు 1000 పడకల హాస్పిటల్ ఇప్పటి వరకు నోచుకోలేదు, రిబ్బన్ కటింగ్కి నోచుకోలేదు. మరి ఇప్పుడున్న దామోదర్ రాజనరసింహ గారన్న ఆ 1000 పడకల హాస్పిటల్ సంగతి ఏమైందిరా అని అడిగిండు ఎప్పుడన్నా? అంటే ప్రజల గురించి అడిగినోన్ని టార్గెట్ చేస్తారు, వీడు కూడా అడగనీకి అంటాడు. మీరు అడగండి 1000 పడకల హాస్పిటల్ ఏమైందని అడగండి. నిన్నగాక మొన్న ఏవిస్ హాస్పిటల్ వాడు గతంలో నేను కూడా కాలు నొప్పి ఉందని పోతే 3.5 లక్షలు అడిగిండు. అరే వీడు దొంగ ఉన్నాడు, నాకు కాలు నొస్తుందంటే వ్యారికో వెయిన్స్ ఉన్నది అంటాడు. అంటే ఈ రేంజ్లో ప్రజల ఆరోగ్యంతో చాలా దుర్మార్గంగా ఆడుకుంటున్నారు. వీటిపైన మాలాంటి వాళ్ళు కొట్లాడతారు. సరే ఓ ఎమ్మెల్యే మీద కొట్లాడా, ఎంపీ మీద కొట్లాడా, ఎందుకంటే అది ప్రభుత్వంతో ప్యాచప్ అయిపోతున్నారు. కానీ ఇలా ప్రజలకు ఉపయోగపడే ఏవైతే హాస్పిటల్స్ కానీ ఈ ఏదైతే నిర్లక్ష్యం ప్రజారోగ్యం సంబంధించి ఖచ్చితంగా కొట్లాడతా. సురభి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్లో జరుగుతున్న అవినీతిని మొత్తం తీసి పెట్టిన కలెక్టర్ గారు తీసుకునే ఒక ఏదైతే చర్య ఉంటుందో అది నాకు సంతృప్తిగా అనిపిస్తే ఓకే. లేదు అంటే హైకోర్టు వెళ్తా, ఐఎంసీకి పోతా, సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తా, లోకాయుక్తాలో ఫైల్ చేస్తా. ఖచ్చితంగా ఆ దవాఖానాని మూసేపిస్తా. రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది రేవంత్ రెడ్డి గారి విషయంలో చాలా క్లారిటీగానే చెప్పిండు. సో ఇది ఇప్పటి కుట్రలు కావు, గతం నుంచి జరుగుతున్నటువంటియే. సో ఒక పక్కన జూబ్లీ హిల్స్లో ఫలితాలు కనుక తారుమారై కాంగ్రెస్ పార్టీకి విరుద్ధమైనటువంటి, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుక ఓడిపోయినట్టయితుంటే ఈ సాకును చూపెట్టి రేపు గద్దెనెక్కేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే నవీన్ యాదవ్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయనను ఓడించేందుకు ఎవరూ అవసరం లేదు, ఆయన పక్కన ఉన్నటువంటి శత్రువులు కూడా ఉన్నారు, వాళ్ళని అరికట్టకపోయినట్టయితే నవీన్ యాదవ్కి రానున్నటువంటి రోజులలో జూబ్లీ హిల్స్లో ఓటమి కూడా ఖచ్చితంగా తప్పేటువంటి అవకాశం లేకపోలేదు అన్నటువంటి విషయాన్ని చెప్పుకుంటూనే బీసీ నినాదాన్ని ఇలాగేనే మేము ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్లలో ఏ ప్రభుత్వాలు అయితే డ్రామాలాడుతూ ఉన్నాయో వాళ్ళ యొక్క కుట్రల్ని బహిర్గతం చేసేందుకు మేము త్వరలో బయటకు వెళ్ళబోతా ఉన్నాం, మా కార్యాచరణ కూడా ప్రకటిస్తామన్నటువంటి హామీని అయితే చక్రధర్ గారు అయితే ఇస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.